అపోస్తుల కార్యము 2:42. అందరము కలిసి అందుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమును రొట్టె విడిచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. ప్రభు సాన్నిధ్యం చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, మరొకసారి నీ కృపాసనం చెంతకు రావడానికి అనుగ్రహించిన ఈ చక్కని సమయాన్ని బట్టి సుచెలిస్తూ ఉంటున్నా. సంఘముగా మేము కూడి మీరు ప్రభా సియోనులో నుంచి మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు తండ్రి. మేము ఈ సమయంలో మీ మందిరంలోంచి ఆశీర్వాదం పొందాలని నీ మందిర ఆవరణలోనికి మేము చేరొచ్చిన ప్రభా, నిన్నటి దినమారాయణ మమ్మల్ని కూడా మీ కృప అపారంగా చూపిస్తూ నీ వాత్సల్య చేత మమ్మల్ని కనికరంతో జ్ఞాపకం చేసుకుని ఈరోజు కూడా సచివ లెక్కలో ఉంచున్నారు. ఈ దినాన్ని కూడా మీరు బహుమానంగా మాకు ప్రసాదిస్తూ వచ్చినారు ప్రభా. మరి తండ్రి నాయన అనుగ్రహించిన ఈ చక్కని సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి తండ్రి నాయన వాక్యము మరి చదివి ఉంటుండగా ప్రభా మా కొరకు ప్రభా మీరు విరిచి వడ్డించి తండ్రి నాయన ఏ రీతిగా అయితే మరి మిగిలిన గంపలు ఏ రీతిగా ఎత్తబడి మా తండ్రి నాయన మరి ఆ ఎత్తబడుతూ వచ్చినాయో ఆ రీతిగా మా ప్రియులు కూడా ఆ మాటలు విని తండ్రి నాయన మరి అనేకుల కొరకై ఆ రీతిగా పంచిపెట్టేవారిగా ఆత్మీయంగా మరి ప్రార్థనలో ప్రభా అనేకులకు బలపరిచేవారిగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా బ్రతుకులాడుతూ ఉంటున్నా ప్రభా. మరి మా తండ్రి నాయన మా ఈ యొక్క లేఖన భాగంలో విరిచి వడ్డించండి ప్రభా. మా తండ్రి నాయన అదృశ్యమైన సైతానిక అంధకార శక్తులను చీకటి శక్తులను నజరైనటువంటి యేసు రక్తంలో బంధించి పారదోలుతున్నా. అయోగ్య దీన దాసులను కూడా ఆ పాత్రని చేరొచ్చిన వారి కంటే అతను ఒప్పుకొనిచ్చినాను, పాపిని ఒప్పుకొనిచ్చినాను. మరి వారి కాళ్ళు ముదుకొని నన్నెత్తి వరకు మీ రక్తాన్ని ప్రోక్షించండి, బహుగా కడగండి, పరిశుద్ధపరచండి, పావనపరచండి, అభిషేకించండి. నీ పనిముట్టుగా నీ సాధనముగా ప్రభా మీరే వాడుకోండి. మా కాదు ప్రభా, మీ కృపాసత్యంకే కీర్తి కలిగినట్లుగా ఈ మట్టి ఘటాన్ని మీరే వాడుకొని మీ మహిమైశ్వరంతో నింపి తండ్రి నాయన నీ నోటి బుర్రగా వాడుకొని మీకే స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడి విమోచకుడైన యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం దయచేసి చదివి సాయం చేయండి. మన ప్రార్థన నిమిత్తమై వారు విసుకక ప్రార్థన చేయుచున్న వలనని చాలు వారు విసుకక ప్రార్థన చేయుచున్న వలనని యేసుక్రీస్తు వారు మరి తన నోటి నుంచి జాలువారినటువంటి కొన్ని ఉపమానాల్లో ఇదొక ఉపమానము. ఆ ఉపమానాన్ని మన జీవితంలో కూడా మరి అనుభవించాలన్నటువంటి దేవుని ఉద్దేశం. కొన్ని విషయాల్లో మరి విసుకక నిత్యము ప్రార్థించే వారి కొంతమందిని మీ ముందుంచడానికి ప్రయత్నం చేద్దాం. మనము లూకాసు వార్త అపోస్తుల కార్యం 2:42లో వారు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విచ్చుటందు ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండటం కారణాన్ని బట్టి వారు ఏ రీతిగా అయితే మరి అపోస్తుల కార్యం ఆరంభించబడినప్పటి నుంచి చూస్తూ వెళ్తే వారు ఎంతగానో మరి సంఘాలు కట్టబడ్డము, మరి ఆదిమ సంఘము మరి వర్ధిల్లుచు మరి సంఘములో అనేక ఆత్మలు చేర్చబడ్డాన్ని మనం చూస్తాం. వారు ఏ రీతిగా అయితే దీంట్లో ఎదుగుతూ వచ్చినారో ఈ యొక్క చివరి దినాల్లో ఉన్నటువంటి యుగాంతముందున మనకు కూడా దేవుడు కొన్ని దృష్టాంతాలుగా మన ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మాటల్లోనే ఈ మాటలు ఈరోజు మనం చూస్తున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మరి చెప్తున్న మాటలు ఏంటిదంటే విసుకక నిత్యము ప్రార్థించవలెను. విసుకకుండా ప్రార్థించాలి. కొంతమంది వ్యక్తులు మనం చూద్దాం. ఆదికాండంలో మనం చూడొచ్చు. ఆదికాండము 18వ అధ్యాయము 24వ వచనం చదివి సాయం చేయండి. ఆ పట్టణంలో 70 మంది నీతిమంతులు నిన్న ఎడల దానిలో 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా అంటున్నాడు. ఇక్కడ జరిగిన సన్నివేశం మనకు తెలిసిన అంశమే. దేవుడు తన దాసుడైనటువంటి అబ్రహాముకు తను ప్రత్యక్ష సొదొమ గొమొర్రాలను ఏ రీతిగా తను మరి అగ్ని గంధములతో మరి
నశింప చేస్తున్నాడో దాని విషయమై మరి తన యొక్క దాసునైనటువంటి అబ్రాహాముకు దూత ద్వారా బయలుపరుస్తూ వచ్చినప్పుడు తను నిలబడి దేవుని సముఖంలో నిలబడి దేవుని అడుగుతూ ఉంటున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఏ 10 నీతిమంతులు ఉంటే మీరు ఆ పట్టణాన్ని కాపాడరా అంటున్నాడు. ఈడ ప్రాముఖ్యమైన తలంపు ఏంటిదంటే, మనం చూస్తూ వస్తాం చివరిగా అబ్రాహాం చేస్తూ వచ్చిన మరి ప్రార్థన ఏంటిదంటే 10 మంది వరకు కూడా వస్తారు. తను 80 మంది మొదలుకొని 10 వరకు తగ్గించుకుంటూ వచ్చినాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఎంతమంది మనుషులు ఉన్నారు? ఎంతమంది మనుషులు ఉంటే 10 మంది అనే దానికి ఒక సాదృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రపంచంలో చాలామంది జనాలు ఉన్నారు. కొన్ని కోట్ల జనాభా ఉంది. ప్రతి ఒక్క ప్రాంతాన్ని దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. ఈ సొదొమ గొమొర్రా లోకమునకు సాదృశ్యంగా చెప్పబడతా ఉంది. ఒకవేళ 10 మంది నీతిమంతులున్నా కాపాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ 10 మంది నీతిమంతులు కూడా అక్కడ లేరు. అందుకే లోతు కుటుంబాన్ని, భార్యను, కుమార్తెలు ఇద్దరిని బయటికి తీసుకొచ్చారు. ఇది మన జీవితంలో కూడా ఒక ముంగుర్తుగా ఉంది. దేవుని రాకడకు ప్రపంచము మరి లయమైపోయే అగ్నికందకులతో దేవుడు లయంపరిచేటువంటి ఈ యొక్క దేశ ప్రపంచాన్ని దానికి పూర్వమే 10 మంది నీతిమంతులున్నా కాపాడతారంటున్నారు. అంటే అర్థం ఏంటిదంటే 10 మంది నీతిమంతులు కూడా లేరు. బహుశా ప్రపంచమంతట్లో కూడా ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? ఆ నీతిమంతుల కొరకు దేవుడు, ఒకవేళ మనకు తెలుసు లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అట్లాగనే దేవుడు రాకడకు పూర్వము దేవుడు యొక్క లోతు కుటుంబాన్ని ఎట్లా కాపాడుతుంటున్నాడో మనల్ని కూడా ఆ యొక్క పరలోకానికి తీసుకెళ్లే వారిగా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. 10 మంది నీతిమంతులు ఉండే కాపాడుతానన్నాడు పట్టణాన్ని. ఈ యొక్క ప్రాముఖ్యమైన తలంపు ఏంటిదంటే ఇక్కడ 10 మంది నీతిమంతులు కూడా లేరు. ఒకవేళ దేశంలో ఆ యొక్క సొదొమ గొమొర్రాలో 10 మంది నీతిమంతులు అంటే దేశం మొత్తానికి చూసుకుంటే ఎంతమంది నీతిమంతులు నింటారు? దేవుడు ఇంకా కనిపెడతా ఉన్నాడు, ఇంకా వేచి చూస్తూ ఉన్నాడు నీతిమంతుల కొరకు. ప్రాముఖ్యమైన తలంపు ఏంటిదంటే ఇక్కడ అబ్రహాము దేవుని సముఖంలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. 10 మంది నీతిమంతులు కూడా లేకపోతూ వచ్చినారు. ఈ యొక్క ప్రార్థన తను 80 మందితో మొదలుపెట్టి చివరికి 10 మందికి వచ్చినప్పుడు కూడా ఏ దుమ్ముతులైనా నన్ను అని చెప్పి ఆ యొక్క మనవి రిక్వెస్ట్ చేసుకుంటూ దేవుని అడుగుతూ వచ్చినాడు. అంటే అక్కడ ఫస్ట్ సారి అడిగినప్పుడే 80 మంది నీతిమంతులే లేకపోయినా 5 మంది తక్కువ ఉంటే కాపాడవా అన్నప్పుడే మొదటిసారి అడిగినాడు. లేదు తర్వాత 40 మంది ఉన్నారంటే అప్పుడు కూడా అడుగుతూ వచ్చినాడు. అంటే ప్రతిసారి మొదటిసారి విసిగిపోలా, రెండోసారికి ఇంకా కాస్త తగ్గుతూ వచ్చినాడు. అంటే ఆయన ఎంతగా తగ్గించుకోబోతున్నాడో, ఎంత రిత్తునిగా చేయబడుతున్నాడో అబ్రహాము మనం గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన తలంపు ఇక్కడ ఏంటిదంటే, ప్రాముఖ్యమైన తలంపు ఏంటిదంటే మొదటిసారి దేవుడు చేయలే కదా అని వదిలిపెట్టేసే వాళ్ళు చాలామంది. మనం ప్రార్థించినప్పుడు ప్రార్థనకు జవాబు పొందలేదని చాలామంది వదిలిపెట్టేయచ్చు ఆ ప్రార్థన అంశాలు. కానీ అబ్రహాము కనిపెడుతూనే వచ్చినాడు, ఎంతో తగ్గించుకుని వచ్చినాడు, రిత్తుడిగా చేయబడుతూ వచ్చినాడు, విసుగకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే వచ్చినాడు. ఇది మొదటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండో అంశాన్ని మనం గమనించాలి. అబ్రహాముకు ముందు దేవుడు మరి సమస్తాన్ని విడిచిపెట్టి బయటికి రాండి, నేను నీకు చూపించే దేశానికి బయటికి రా అని చెప్తాడు. మనం చూడొచ్చు ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనంలో. ఇక్కడ అబ్రహాము ఏ వయసులో బయటకు వచ్చాడు? 75 సంవత్సరాలప్పుడు బయటకు వచ్చాడు. అబ్రహాంకు పిల్లలు ఎప్పుడు ఇచ్చినాడు దేవుడు? దాదాపు 100 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు? 25 సంవత్సరాలు దాదాపు, అంటే 24 చిల్లర. దేవుడు పిల్లలు 99 వయసు అని 99 ఏళ్ళని రాస్తాడు. పిల్లలు పుట్టి దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారంగా 100 ఏళ్ళు అని చెప్తారు. సో 25 ఏళ్ళు విసుకగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎవరి కోసము? కుమారుడు కోసం దేవుని సన్నిధిలో కనిపెడతా వచ్చినాడు. ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు 75 ఏళ్ళప్పుడు బయటకు వస్తూ వచ్చినాడు. అబ్రహామును అబ్రహాముగా మార్చినాడు. అబ్రహాముగా మార్చినాడు. ఎందుకు? నువ్వు అనేక జనులకు తండ్రి వగుదు అని. ఒకసారి ఆలోచించండి, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నీ ప్రార్థన అంశాల కోసము నువ్వు దేవుని సన్నిధిలో మరి పెడుతూ వచ్చినప్పటికీ అనేక సార్లు జవాబు రాకపోవచ్చు. అసలు అబ్రహాం విషయంలో మరి
25 సంవత్సరాలు దాదాపు దేవుని సన్నిధిలో కనిపెట్టినాడంటే ఆయన యొక్క ప్రార్థన విజ్ఞాపన ఏమని చేస్తున్నాడు. ఇప్పుడు మనం చూడొచ్చు లూకాసు వార్త 18వ అధ్యాయంలో విసుకక నిత్యము ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 25 సంవత్సరాలు. ఎంత ఆ యొక్క ఓపిక, ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క మరి పట్టుదల నిత్యం ఆయన నడిపిస్తూ వచ్చిన. అందుకే దీనికి ఒక మాట హెబ్రీయుల రాసిన పత్రికలో అంటాడు, ఎందుకు వారు ఆ విధంగా ప్రార్థన చేయడానికి ప్రాముఖ్యమైన తలంపు ఏంటిదంటే, ఏంటి ప్రాముఖ్యమైన తలంపు అంటే 11వ అధ్యాయం హెబ్రీయుల రాసిన పత్రికలో చూడొచ్చు ఆ మాట. 10వ వచనం, 8వ వచనం, దయచేసి 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తనకు స్వాస్థ్యముగా పొందనైన మా దేశమునకు బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలేనో ఎరగా బయలువెళ్ళెను. ఇప్పుడు ప్రతి 25 ఏళ్ళు ఆయన యొక్క నిరీక్షణ యొక్క ఏంటిది నిరీక్షణ? ఇది 10వ వచనంలో దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడైనాడో ఆ పునాదుల గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచు వచ్చినాడు. ఒకసారి గమనించండి, 25 ఏళ్ళ యొక్క నిరీక్షణ దేనికోసం అంటే పునాదుల గల పట్టణము. దేవుడు స్వాస్థ్యం ఇచ్చినటువంటి దేశం ఇచ్చాడు. ఆ యొక్క స్వాస్థ్యమైన దేశంలో కూడా ఎట్లున్నాడు? పరవాసిగా ఉన్నాడు. భూమి మీదకి నేనేం తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోలేను. తన నిరీక్షణ ఆ దృఢమైన పునాదుల కొరకు దేవుడు ఏది శిల్పి అయినాడో దాని కొరకు నిరీక్ష చేస్తున్నా. అంటే 25 ఏళ్ళు కూడా ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి వారం కూడా ఆ పునాదుల గల పట్టణంకి వెళ్ళి చూస్తూ వచ్చినప్పుడు తను ఏ విధంగా నడుస్తూ వచ్చినాడంటే అదే ప్రార్థనలో మరి కొనసాగించబడుతూ వచ్చినాడు. ప్రియ సోదరా సహోదరి, విసుకక నిత్యం ప్రార్థన చేయాలనేటువంటి మరి సవాలు విస్తున్నటువంటి అబ్రహాము జీవితాన్ని మన ముందు ఉంచుతున్నాడు. 25 ఏళ్ళు తను ఎంతో నిరీక్షణతో కనిపెడతా ఉన్నాడు ప్రార్థన కొరకు. తన యొక్క ప్రార్థన ఫలితంగా మరి కుమారుని దేవుడు ఇచ్చినాడు. అంటే ఆత్మీయంగా ఆలోచన చేస్తాం దీన్ని. అందుకే దృఢమైన పునాదుల కొరకు మరి కనిపెడుతూ వచ్చినాడు. ఇంకో రకంగా ఆలోచన చేస్తే అబ్రాహాముగా దేవుడు పిలిచినప్పుడు నువ్వు అనేక జనులకు తండ్రిగా అవుదువు. ఈ యొక్క విశ్వాసులుగా పిలువబడుతున్న మనలో కూడా అబ్రాహాము జీవితము ముగించబడి అబ్రహాముగా మార్చబడాలి. అబ్రహాముగా ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థనలో విసుగక ప్రార్థన చేయడం ద్వారా అనేక జనులకు తండ్రిగా అయ్యే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఎన్ని దినాలు పరీక్ష చేయాలి? బహుశా అబ్రహాముకైతే మరి సుదీర్ఘకాలం 25 సంవత్సరాలు పట్టింది, మనకెన్ని సంవత్సరాలు పడుతుందో. కానీ చాలా విషయాల్లో మనం ఎంతగానో మొదటి దినాల్లో మరి ప్రార్థన చేస్తాం, కొన్ని దినాలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాం. చాలాసార్లు వాటిని మర్చిపోయే వారిగా ఉంటాం. కానీ దేవుడి దగ్గర చేసిన ప్రార్థన ఎన్నడూ నిరర్థము కాదు. తను తగిన సమయంలో దేవుడు వాటిని మళ్ళీ అనుగ్రహించేవాడు. కాబట్టి ఈ అంశాన్ని అబ్రహాము ఒక సవాలుగా మన ముందు ఉంచుతున్నాడు. కాబట్టి అబ్రహాము నేర్పిస్తున్న మాట ఏంటిదంటే 25 ఏళ్ళ సైతము నేను ఆ యొక్క అనేక జనులకు తండ్రిగడానికి తను ప్రయాసపడుతూ వచ్చినాడు. అనేక ఆత్మల ప్రయాస కొరకు నేను కూడా ఆ రీతిగా మరి దేవుని సందులో కనిపెట్టవలసిన వారంగా ఉన్నాం. అది అబ్రహాము ఇస్తున్న సవాలు. రెండోది మనం చూద్దాం, యాకోబు గురించి మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 24 వచనం చదివి సాయం చేయండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలువుకుండుట చూచి తొడగుటి మీద అతను కొట్ట చాలక. ఇక్కడ చూస్తే ఇక మనకు తెలిసిన అంశమే. మరి యాకోబు ఒక్కడే ఒంటరిగా నిలబడిపోయాడు. ఒంటరిగా నిలబడిపోయి ఏం చేస్తూ ఉన్నాడు? ఒక మనుషునితో ఏం చేస్తున్నాడంట? పెనుగులాడుతూ ఉన్నాడు. దీంట్లో దయచేసి ఆత్మీయంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తన ప్రార్థన ద్వారా ఆ యొక్క వ్యక్తిని బంధిస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తిని పట్టుకుంటున్నాడు. ఆయన వెళ్ళిపోవాలంటే పోనీయకుండా తన ప్రార్థనతో బంధిస్తూ ఉన్నాడు. దేనికోసము బంధిస్తూ ఉన్నాడు? నన్ను ఆశీర్వదించితేనే తప్ప
నిన్ను వదలను. ఏదో ఒక గంటలో ఆ యొక్క మనుషుడు నేను వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయిండొచ్చు, కానీ పోనివ్వలేదు. ఏ రాత్రి? ఆ రాత్రి అంతా ఒకసారి అర్థం చేసుకున్నాను, ప్రయత్నం చేయండి. దేవుడు కూడా మనకు కూడా అనేక రాత్రులు ఇస్తాడు, అనేకమైనటువంటి మరి శ్రమగల పరిస్థితులు కూడా మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు. మనం ఏ రీతిగా ఉన్నాం? అయితే తన యొక్క ఆలోచన ఏంది? తను ఆశీర్వదించాలి. ఒకసారి అర్థం చేసుకున్నాను, ప్రయత్నం చేయండి. యాకోబును ఆశీర్వదించేటప్పుడు దేవుడు ఏం చేసినాడు? నీ పేరేంటి అని అడిగాడు. అడిగిన తర్వాత ఏం చెప్పాడు? యాకోబు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? నీ పేరు యాకోబు కాదు, ఇప్పుడు ఇశ్రాయేల్. ఒక్కసారి ఆలోచించండి. తన ఆశీర్వాదము, దేవుడు ఆశీర్వదించే జనులు నిత్యము ఆయన ఆశీర్వదించేవాడిగానే ఉంటాడు. ఎట్లా ఆశీర్వదించాడు మనకు తెలుసు. ప్రస్తుత దినాల్లో ఇజ్రాయెల్ యొక్క కంట్రీ, లేకపోతే ఇజ్రాయెల్ యొక్క దేశము మరి వారి నుంచి వచ్చినటువంటి దేశం. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క రాత్రి పెనుగులాటల్లో ఇశ్రాయేల్ దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు, కానాన్ దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు నా యొక్క ప్రార్థన ఏంటి? కానాన్ అనేటువంటి యెరూషలేము పట్టణం కొరకు, పరలోక పట్టణం కొరకు నా రాత్రులు ఎన్ని గడపాలో మనము ఒంటరితనంతో దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను పరలోకం చేర్చేంత వరకు ఎవరు చేరాలి? ఇస్రాయేల్గా చేరాల్సింది, ఇస్రాయేల్ ప్రజలేగా చేరాల్సింది. ఇస్రాయేల్ దేశానికి స్వాస్థ్యం ఇచ్చడమే కాదు, ఇస్రాయేల్లో ఎవరున్నారు? ఆయన ప్రజలు ఉన్నారు. దేవుని సొత్తైనటువంటి జనాంగం ఉంది. సోదరా సహోదరి, ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, ఈ దినాల్లో మనం దేవుని మందిరంలోనికి వస్తున్నాం. మనము మన కుటుంబం దేవుని సన్నిధిలో కనపడుతుంది. మన తర్వాత జనరేషన్, మన తర్వాత పుత్రులు, మన తర్వాత జనరేషన్ దేవుని సముఖంలో కనపడుతుందా? ఒకవేళ దేవుని మందిరంలో ఇది భౌతికంగా ఆలోచన చేస్తే, లేకపోతే ఆత్మీయంగా ఆలోచన చేస్తే, నేను మన తర్వాత సంతానం పరలోకమైన నిత్యమైన పరలోకంలో కనపడతా ఉందా? కనపడడానికి సిద్ధంగా ఉందా? ఆ యొక్క దృఢమైన పునాదుల్లో మనకు ఏముండాలి? స్వాస్థ్యం ఉండాలి. ఈ దేశంలో అయితే ఇజ్రాయెల్ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు ఇజ్రాయెల్కి, లేకపోతే యాకోబుకు. మనకు ఏం స్వాస్థ్యం రావాలా? దృఢమైన పునాదులు గల ఈ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచినట్లు మనం కూడా ఎదురు చూడవలసిన వారంగా ఉన్నాం. రేపు మన తుది శ్వాస విడిస్తే ఏం చేయాలా? నువ్వు సిద్ధపడాలి. తర్వాత ఏం చేయాలి? మన కుటుంబం సిద్ధపడాలి. మన కుటుంబంతో పాటు మన రక్త సంబంధులు సిద్ధపడాలి, మన సంఘం సిద్ధపడాలి, మన దేశం సిద్ధపడాలి. ఒక్కసారి ఆలోచన చేద్దామా? తన చేస్తూ వచ్చిన ఆ రాత్రంతా ప్రయాస, తన యొక్క ప్రార్థన ఆ యొక్క వ్యక్తిని, ఆ మనిషిని పట్టివేస్తూ వచ్చింది. బయటికి పోలేకపోతూ వచ్చినాడు. చివరిగా తొడగుటి మీద కొట్టాల్సినంత పరిస్థితి వచ్చేసింది. ఒక్కసారి ఆలోచన చేద్దామా? తన యొక్క విసుకక తను చేస్తూ పట్టుదలతో చేస్తూ వచ్చిన ప్రార్థన. అందుకే దేవుడు యేసుప్రభువు చెప్తూ వచ్చినాడు, విసుకక నిత్యము ప్రార్థించాలి. మనము ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఇప్పుడు అబ్రహాం ఒక సవాలుగా ఉన్నాడు, తర్వాత యాకోబు ఒక సవాలు విసురుతున్నాడు. నేను ఒక రాత్రంతా పెనుగులాడిపోయి ఆశీర్వదించేంత వరకు నేను విడువను అన్నాడు. బహుశా శారీరక సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, లేకపోతే ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు. మరి యాకోబుకు కలిగిన సంతానం ద్వారా బహుశా యాకోబు ఆ విధంగా ఆలోచించాడో లేదో తెలియదు, కానీ నీకు నాకు ఒక శుభపద నిరీక్షణ, దేవుడు ఇస్తున్నటువంటి నిరీక్షణ ఏంటిదంటే, నువ్వు తుది శ్వాస విడిస్తే నిత్యమైన పరలోక పట్టణం నీ కొరకు దేవుడు సిద్ధపరుచున్నాడు. అదే కాదు, అదే నీకు ఆత్మీయ ఆశీర్వాదం. అదే కాదు, నీకు నీ సంతానమును కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని ఏ విధంగా అయితే మరి యాకోబు స్వాస్థ్యంగా దేవుడిస్తూ వచ్చినాడో, నీకు నాకు కూడా పరమ కానాన్ అనేటువంటి ఆ పరలోక పట్టణాన్ని నీ సంతానమునకు దేవుడు స్వాస్థ్యంగా ఇవ్వాలనేటువంటి ప్రార్థన యాకోబుది కలిగింది. అందుకే యాకోబు ఆశీర్వాదం అంటే బహుశా అందరూ అనుకుంటారు శారీరక సంబంధమైన ఆశీర్వాదం. ఇది శారీరక సంబంధమైన ఆశీర్వాదము. రెండోది ఆత్మీయ సంబంధించినటువంటి ఆశీర్వాదం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఆ మాటనే ఇందాక మరి క్రోడీకరించబడుతూ ఉంది. ఏంటిది? దృఢమైన పునాదుల కొరకై వారు ఎదురు చూస్తూ వచ్చినారు. ఎక్కడ ఎదురు చూస్తూ వచ్చినారు? వారికి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యములోనే వారు, సరే స్వాస్థ్యం ఇస్తే ఏమవుతుంది? స్వాస్థ్యం ఇచ్చినాడు దేవుడు. ఆ స్వాస్థ్యం ఇచ్చినటువంటి అదే పట్టణంలో పరవాసులుగా ఉన్నారంట. మనమైతే స్థిరవాసులుగా ఉంటాము. మా ఇల్లు ఇదే, మా పట్టణం ఇదే, మేమంతా ఇక్కడే ఉంటామని అనుకుంటాం. కానీ ఒక దినం వదిలిపెట్టిపోవాలి. ఆ యొక్క స్థిరమైనటువంటి పునాదులు గల ఆ పట్టణం కొరకే మరి యాకోబు కూడా ఎదురు చూస్తూ వచ్చినాడు. అందుకే తన జీవితంలో కూడా
ఆ పట్టుదలతో తను ప్రార్థించి ఆశీర్వాదం పొందుతూ వచ్చినాడు. ప్రియ సహోదర సహోదరి, మనకు ఒక మాదిరిగా దేవుడు ఉంచుతూ వచ్చినాడు. మరి ఇంకొక వ్యక్తిని మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. చివరిగా ఆ వ్యక్తి మనకు తెలిసిన అంశమే నోహును. దేవుడు నోహు రెఫరెన్స్ చూపించట్లేదు, మరి సమయం కొలది. ఆ నోహును దేవుడు చూపిస్తూ వచ్చినాడు. నోహు దేశమంతా చెడిపోయింది, నేను మరి జలప్రలయం చేత మరి దేశంలో నాశనం చేయబోతున్నా, నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకో అన్నాడు. ఓడను దాదాపు చాలా సంవత్సరాలు నోహు సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఒక మాట దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తమ దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారంట? గొప్ప కార్యాలు చేస్తారు. ఒకసారి ఆలోచించండి. అది వరకు వర్షం చూడలేదు, వర్షం అంటేనే తెలియదు, నామరూపమే లేనటువంటి ఆ వర్షాన్ని కురిపించబోతున్నానని చెప్పినప్పుడు దాని యందు నమ్మకం ఉంచి ఆ యొక్క పడవను సిద్ధపరిచినాడు. దేవుడు తన ప్రజలకు భవిష్యత్ స్పష్టంగా చూపిస్తాడు. తన ప్రజలకు భవిష్యత్తు ఏం జరగబోతుందో తన ప్రజలకు స్పష్టంగా చూపిస్తాడు. అందుకే అబ్రాహాము విషయంలో నేను దాచిపెట్టలేదు, సొదొమ గొమొర్రాను నేను నాశనం చేయబోతున్నాను చూపించాడు. ఇక్కడ నోహు కూడా అదే చూపించాడు, దేశాన్ని నేను నాశనం చేయబోతున్నా, ఓడ సిద్ధపరచుకో. అందుకే పేతురు పత్రికలు అంటాడు, అవిశ్వాసులైన వారి యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి ఆయన సువార్త ప్రకటించినాడంటే. ఒకసారి ఆలోచన చేద్దాం. అది ఇంకో రకంగా చిన్నగా మనం ఒక చిన్న తలంపుతో ఆలోచన చేయని ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసినాడు అనుకుందాం. ఎప్పుడు ప్రార్థన చేసినాడు? ఆయన పడవకు కొట్టే ప్రతి మేకు ఒక ప్రార్థన, పడవకు కొట్టే ప్రతి చెక్క ఒక ప్రార్థన, పడవకు సిద్ధపరిచే ప్రతి క్షణము ఆ ప్రజల నిమిత్తమై ఆత్మరూపిగానే తను ప్రత్యక్షపరచబడుతూ వెళుతూ ప్రకటిస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు వారి నిమిత్తమై. కానీ దేవుడు ఎవరిని రక్షించినాడు? నోహుని, నోహు కుటుంబాన్ని. సోదరు ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచాన్ని దేవుడు లయం చేయబోతున్నాడు. ఆ అగ్నిగంధకులు కదా, ఆ పరిస్థితుల గుండి నేను తప్పించబడడానికి ఒక సూచన. ఆ యొక్క మరణం నుంచి తప్పించడానికి ఓడను సిద్ధపరిచినట్లు నోహు కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుతున్నాడో నిన్ను నన్ను దేవుడు కాపాడుతున్నాడు. ఎప్పుడు? ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు. అందుకే ఇందాక గుర్తు చేస్తూ వచ్చిన సొదొమ గొమొర్రాలో 10 మంది నీతిమంతులు కూడా లేకపోతే పట్టణమును పాడు చేస్తూ వచ్చినప్పుడు, దేశంలో 10 మంది నీతిమంతులు కూడా లేకపోతే దేశం పాడైపోయేటప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉంటే లోతు వలె నువ్వు కూడా తప్పించబడచ్చు. తర్వాత సంగతి, లోతు బయటకు వచ్చినాడు, అది తర్వాత సంగతి. దేవుడు గుర్తు చేస్తున్నాడు, వెనక చూసి తప్పు చేయొద్దు అని చెప్పినప్పుడు వెనక చూసి నష్టపోయాడు. అందుకే వెనుకున్న వాటిని మరిచి ముందున్నటువంటి గురి అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు దృఢమైన పునాది గల పట్టణం కొరకు నేను చూచినట్లయితే అదే ప్రార్థనలో కొనసాగించబడి విజయం సంపాదించి 3 వ్యక్తులు మనకు ముందు చూపించబడుతున్నాడు. అబ్రహాము విసుగగా దేవుని సన్నిధిలో కనిపెడుతూ వచ్చినాడు, ప్రార్థిస్తూ వచ్చినాడు. అట్లాగనే యాకోబు దేవుని సన్నిధిలో రాత్రంతా పెలుగాడుతూ వచ్చినాడు. మరి నోహు కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చిన కారణాన్ని బట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నీవు నీ కుటుంబాన్ని రక్షించడానికి నీ ప్రార్థన ఎంతో అవసరమైనది. ఒకసారి ఆలోచన చేద్దామా? ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధిలో కనబెడదామా? దేవా, నన్నే కాదు, నా కుటుంబాన్నే కాదు, నా దేశాన్నే కాదు, ప్రపంచమంతటిని కూడా మరి ఈ అగ్ని గంధకంలో మండు గుండము నుంచి తప్పించడానికి సహాయం చేయవని దేవుని అడుగుదామా? ఆ రీతిగా దేవుడు ప్రార్థనలో మనకు మెలకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే కాదు, మరి కమింగ్ డేస్లో మనకు వాచ్ నైట్ సర్వీస్ జరగబోతుంది. ఆ వాచ్ నైట్ సర్వీస్లో ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో మనం కనిపెడతాం. యాకోబులే ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో ఉంటాం. మన ఆశీర్వాదం కొరకు మరి తొలి గడియల్లో దేవుని సన్నిధిలో మనం కనిపెడుతూ వచ్చినప్పుడు మనం కూడా మన కుటుంబం అంతా కూడా ఆ రీతిగానే మరి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆ దయాకిరీటంలో మనం భద్రపరచబడినట్లు ఆ విధంగా మనల్ని సిద్ధపరచడం. కొన్ని మాటలు